ఓపెన్ టాక్కి స్వాగతం. ఏదో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే దినదినగండం నూరేళ్ల ఆయుష్ లాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. నిన్న తాజాగా ఇద్దరు అధికారుల మీద అయితే వేటు వేయడం జరిగింది. ఒకళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయులు, మరొక వ్యక్తి విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణ. ఇదొక పక్క అయితే, రెండో పక్క ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డికి అంతకంటే పెద్ద షాక్ ఒకటి ఇచ్చింది. గతంలో చంద్రబాబు గారి మీద సిద్ధం సభల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద వివరణ ఇవ్వాలని చెప్పి ఎన్నికల సంఘం కూడా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే ఎన్నికల సంఘం ఏదైతే వివరణ ఇవ్వాలని చెప్పి నోటీసు ఇచ్చిందో ఆ నోటీసు ఇచ్చిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వివరణ అనేది సంతృప్తికరంగా లేదు. అప్పుడు నోటీసులోనే చెప్పింది, ఒకవేళ మీరిచ్చే వివరణ పట్ల సంతృప్తి చెందకపోతే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని చెప్పి గతంలో నోటీసులోనే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. కానీ నిన్న ఏం సమాధానం ఇచ్చాడు? ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కామనేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సమాధానాన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతో ఒకసారిగా ఎలక్షన్ కమిషన్ షాక్ తింది. ఎందుకంటే ఈ మాట రేపు పొద్దున అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి చివరిలో ఏమంటారు, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో కామన్ అండి, లైట్ తీసుకోండి అంటారు. సో మరి ఆ ఓడి ఎలా చెల్లుతుంది? చెల్లదు. మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వాలి అంటే ప్రజాస్వామ్యంలో కామనే ఇవన్నీ అన్నాడట. అంటే ప్రతిపక్షాలను నోటికొచ్చినట్టు మాట్లాడటం ప్రజాస్వామ్యంలో కామనే. బహుశా జగన్మోహన్ రెడ్డి దృష్టితో అంటే ఎలక్షన్ కమిషన్ కూడా మనల్ని ఏం చేద్దాం అనే ఒక ధీమా తప్ప, లేకపోతే ఆ సమాధానం ఎవడైనా ఇస్తాడండి? ఎలక్షన్ ఒకవేళ నిజంగా పొరపాటుని తెలియక మాట్లాడాం, ఎలాంటి సమాధానం ఇస్తాం? అది అనుకోకుండా జరిగిన ఒక ఘటన, భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకుంటాం, జరిగిన దానికి చింతిస్తున్నాం, క్షమాపణ చెప్తున్నామని చెప్పి ఏదైనా ఒక వివరణ ఇచ్చుంటే పోనీ ఏమో ఎలక్షన్ కమిషన్ ఏమన్నా కన్విన్స్ అయ్యి సరే ఇక నుంచి అలాంటివి జరగకుండా చూసుకోండి అని చెప్పి వదిలేసేదేమో. కానీ అలాంటిది ఏమీ లేకుండా ఇవన్నీ ప్రజాస్వామ్యంలో కామన్, మీరు లైట్ తీసుకోండి అన్నట్టుగా ఒక సమాధానం ఎలక్షన్ కమిషన్ మొహాన్ని కొడితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? దాంతో రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా కోపం వచ్చింది ముఖేష్ కుమార్ మీనాకి. అసలు మేము అడిగిన ప్రశ్న ఏంటి, మీరు ఇచ్చిన సమాధానం ఏంటి, మేము అడిగిన ప్రశ్నకు మీరు ఇచ్చిన సమాధానానికి పొంతనే లేదు, కాబట్టి మీరు ఇచ్చిన సమాధానంతో మేము సంతృప్తి చెందలేదు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికైతే ముఖేష్ కుమార్ మీనా పంపడం జరిగింది. ఇప్పుడు బంతి కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో ఉంది. ఏమని పంపాడు ఆయన? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చేయటమే కాదు, సంతృప్తికర సమాధానాన్ని కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ అయితే రాయటం జరిగింది. సో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఈయన మాట్లాడిన మాటలేంటి, దాని తీవ్రత ఏంటి, ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి, దానిలోని డెప్త్ ఏంటి అనేది అన్నీ పరిశీలించి, అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది అన్నీ పరిశీలించి అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. చర్యలు అయితే కన్ఫర్మ్. రాష్ట్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదని తేల్చేసింది. కాబట్టి చర్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మరి ఏం చర్యలు ఉంటాయి? అనర్హత వేటు వేస్తారా, లేదా కొన్ని రోజులు ఆ ప్రచారాన్ని బ్యాన్ చేస్తారా, లేదా ఫైన్ రూపంలో ఏమైనా ఉంటుందా, లేదా కేసులు ఏమైనా నమోదు చేస్తారా? ఇలాంటిది ప్రస్తుతానికైతే ఏమీ తెలియదు. అయితే అనర్హత వేటు అని చెప్పి చాలామంది అంటున్నప్పటికీ కూడా బహుశా అక్కడ అంత తీవ్రమైనది అయితే కాకపోవచ్చు. ఆ వ్యాఖ్యలు అనేవి అనర్హత వేటు దాకా వెళ్ళైతే అవకాశం అయితే లేకపోవచ్చు. బట్ ఎన్నికల ప్రచారాన్ని అయితే బ్యాన్ చేయొచ్చు. ఎప్పుడైతే ఒక అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని బ్యాన్ చేస్తారో 3 నుంచి 5 రోజులు, వారం రోజులు ఆలస్యం, ఆ పరిస్థితిని బట్టి, దాని ప్రభావాన్ని బట్టి, తీవ్రతను బట్టి, అటుపక్క వ్యక్తిని బట్టి కూడా, ఇప్పుడు ఆయన విమర్శలు ఎవరి మీద చేశారనే దాన్ని బట్టి కూడా అన్నీ పరిశీలించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఖచ్చితంగా 3 నుంచి 5 రోజులు ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా, అంటే ప్రజల్లోకి రాకుండా నిలువరించే అధికారం ఎలక్షన్ కమిషన్కి అయితే ఉంది. అది ఒక రోజు నుంచి దాదాపు వారం రోజుల వరకు వాళ్ళ ఇష్టం, ఏం తీసుకుంటారనే తెలియదు. లేదా కేసులు కూడా నమోదు చేయొచ్చు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కావాలని దురుద్దేశంతో గల నిబంధనలు ఉల్లంఘించినట్టుగా భావిస్తే కేసులు కూడా నమోదు చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ నమోదు చేసిన కేసులు చాలా తీవ్రంగా ఉంటాయి. చంద్రబాబు గారి మీద ఎప్పుడో 2012లోనో 14లోనో ఒక కేసు నమోదు చేస్తే అది ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించారని స్టిల్ ఈ రోజుగా కేసు నడుస్తుంది. ఇంకా అది అవ్వలేదు, ఆ కేసు కొట్టేయబడలేదు. సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ కేసులు అనేవి చాలా కఠినంగా ఉంటాయి. మరి లేదా ఫైన్ రూపంలో కూడా ఏదైనా ఉంటుందా అనేది మనకు తెలియదు. అందులో నిబంధనలు ఏ విధంగా ఉన్నాయనేది మనకు తెలియదు. దానికి ఎన్నికల కమిషనే సమాధానం చెప్పాలి. మొత్తంగా ఇప్పుడు వైసీపీకి ఇది ఒక మింగుడు పడనే అంశంగా మారింది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు, చర్యలు తీసుకోవాల్సిందే అని సిఫారసు చేశారు. కాబట్టి చర్యలను అయితే అడ్డుకునే సాహసం ఎవరు చేయలేరు, అడ్డుకోలేరు కూడా.
రెండోది ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకుందనుకోండి, అది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా ఉంటే సరే కోర్టు నుంచి రక్షణ పొందొచ్చా అంటే ఇలాంటి సమయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకోవు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ తీసుకునే చర్యలకు కోర్టులు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోవు. ఎన్నికల విధుల్లోనే సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవు. ఒక పరిధి దాటి తప్పని పరిస్థితి అయితే జోక్యం చేసుకుంటాయి తప్ప మిగతా ఏ విషయాల్లో ఎన్నికల విధుల్లో మాత్రం న్యాయస్థానాలు ససేమిరా జోక్యం చేసుకోవు. గతంలో అనేక తీర్పుల సందర్భంగా కూడా చెప్పారు. ఇలాంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ విషయంలో మేము జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. అది తీసుకునే నిర్ణయాలు గాన ఈ కోర్టులు గాన హోల్డ్ చేస్తే తర్వాత ప్రజాస్వామ్యానికి ఇబ్బందిగా మారవచ్చు. అది ఎన్నికల మీద ప్రభావాన్ని చూపవచ్చు. కాబట్టి అలాంటి విషయాల్లో కోర్టులు అయితే కొన్ని పరిమిత విషయాల్లో తప్ప అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందా, జగన్మోహన్ రెడ్డి దానికి ఏ విధంగా సిద్ధమయ్యాడనేది ఇప్పుడు ఒక $1000 ప్రశ్నగా మారిపోయింది. అయితే వైసీపీ నేతల్లో వణుకైతే మొదలైంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆ వివరణకే సంతృప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. ఇక నీ బోటోడు నా బోటోడు మాట్లాడితే ఇంకేముంటుందని చెప్పి ఒక రకంగా నాయకులకైతే భయం రావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ మొదటి నుంచి కూడా కొంచెం కఠినంగానే వ్యవహరిస్తుంది, అందులో డౌటే లేదు. అందులో ముఖేష్ కుమార్ మీనా చాలా పగడ్బందీగా వ్యవహరిస్తున్నాడు. గతంలో కూడా చూడండి, దాదాపు 6 మంది ఐపీఎస్లను 3 ఐఏఎస్లను ఫటా లేపేశారు. నిన్నేమో ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఆంజనేయులను, అలాగే విజయవాడ కమిషనర్ అయిన కాంతిరాణాను కూడా టప్పని లేపేశారు. అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రం నుంచి స్పష్టమైన నివేదికలు అయితే పంపుతున్నారు. అంటే సాధారణంగా ఇక్కడ వేరే అధికారులు ఉంటే వైసీపీకి వంతబాడేసి తొత్తుగా మారేవాడేమో, కానీ ఇక్కడ నికార్సైన అధికారి ఉండటంతో ముఖేష్ కుమార్ మీనా చాలా పగడ్బందీగా వ్యవహరిస్తున్నారు. అటు ప్రతిపక్షాలైనా అధికార పక్షమైనా ఒకే విధంగా వ్యవహరిస్తున్నాడు. అందరి మీద ఒకే రకంగా చర్యలు తీసుకోవడానికి ఆయన ఆదేశాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. తాజాగా ఆయనే జగన్మోహన్ రెడ్డి సమాధానం పట్ల అసంతృప్తి చెందడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు. బహుశా ఇవాళ రేపట్లో జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక ఆదేశం అయితే వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి మీద ఆ చర్యలు అయితే కన్ఫామ్గా ఉంటాయి. అది ఏ చర్యలు అనేది ఇప్పటికిప్పుడైతే మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చర్యలను ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు చర్చ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానం మీదే ప్రధానంగా చర్చ నడుస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కామన్ అంటే అర్థం ఏంటో ఎవరికి అర్థం కాలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల మీద విమర్శలు చేయొచ్చు, ఓకే, బట్ ఒక పరిధి దాటి వ్యక్తిగత విషయాలను మాట్లాడటం కానివ్వండి, లేదా కించపరిచే విధంగా మాట్లాడటం కానివ్వండి, హననం చేసే విధంగా వారిని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించో భారతీరెడ్డి గురించో ఒక మాట్లాడారు అనుకోండి, ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఈ కోపం కూడా వస్తుంది కదా. కానీ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కామన్ వదిలేస్తే, అలాగే ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా నోటుకు వచ్చిన ప్రతి మాట మాట్లాడేసి ఎలక్షన్ కమిషన్ వివరణ అడిగితే ప్రజాస్వామ్యంలో కామన్ ఇవన్నీ అని చెప్పి సమాధానం ఇస్తే చెల్లుబాటు అవుద్దా? సో కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డికి ఆ సమాధానం ఎవడిచ్చాడో అర్థం కావట్లేదు. అంతమంది సలహాదారులు ఉన్నారు, అంతమంది అధికారులు ఉన్నారు. ఒక ఎలక్షన్ కమిషన్ అడిగిన దానికి ఎటువంటి వివరణ ఇవ్వాలో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ సమాధానం పంపడం చాలా అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవసరం లేదు అన్నాడో మరి తెలియదు. కానీ సాధారణంగా ఏంటంటే జరిగిన దానికి అంటే మేము కూడా చింతిస్తున్నాం, అది ఒక అనుకోకుండా జరిగినటువంటి ఒక ఘటన, కాబట్టి అవసరమైతే మేము క్షమాపణ చెప్తాం, ఇక ముందు జరగకుండా చూసుకుంటామని చెప్పి ఒక సమాధానం ఇస్తే ఎలక్షన్ కమిషన్ దాన్ని కన్సల్ట్ చేయొచ్చు. సరే తెలియక జరిగింది అంటున్నాడు, ఇక ముందు జరగవంటున్నాడు కాబట్టి ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు. కానీ అలాంటిది ఏమీ లేకుండా నేను మీకు సమాధానం చెప్పేది ఏంటన్నట్టుగా ఆ ప్రజాస్వామ్యం ఇవన్నీ కావాలని చెప్పి ఒక సమాధానాన్ని పడేస్తే ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఊరుకుంటుందా? చూస్తూ ఊరుకోదు కదా. ఓ మీ సంగతి ఎలా ఉందో సరే తేలుస్తాను ఉండండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి రాసి పడేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవం, తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏం చర్యలు తీసుకోవాలి? మీరు చెప్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక లేఖ అయితే రాశాడు. ఇవాళ రేపట్లో ఏం చర్యలు తీసుకోవాలనేది అయితే రాబోతుంది. ఇది వైసీపీ నేతలకు గుణపాఠం కావాలి. మనం నోరు ఉంది కదా అని చెప్పి ఏదో గతంలో చూడండి చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఏ స్థాయిలో అవమానించారు, భువనేశ్వర్ గారిని ఏ స్థాయిలో అవమానించారు. సో అలా మేము ఏం చేసినా చెల్లుతుంది అనే భ్రమలో ఉన్నట్టున్నారు. కానీ ఎల్లకాలం మీ ఆటలు సాగవు. ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిఫారసు మీద కేంద్ర ఎన్నికల సంఘం ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి మీద అవసరమైతే వేటు దాకా కూడా వెళ్ళినా, అంటే అనర్హత వేటేసినా ఆయన చేసేది ఏముండదు. నేను ఇందాకే చెప్పా, కోర్టు నుంచి కూడా రక్షణ పొందలేడు. కాబట్టి ఒక అనర్హత వేటు వేయొచ్చు, లేదా వారం రోజులు బ్యాన్ చేయొచ్చు, లేదా ఫైన్ వేయొచ్చు, కేసు పెట్టవచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు.
సో కాబట్టి ఇవన్నీ కూడా ఆ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. వైసీపీ నేతలు ఎప్పటికైనా ఆ నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఊరుకుంటుంది, మేమేం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకుంటే తప్పు. 5 ఏళ్ల పాటు మీరేం చేసినా సాగింది, కానీ ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలో మేము ఏది చెప్తే అదే నడవాలి అనే పరిస్థితి అయితే కుదరదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వ్యవహారం అనేది వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఏం చర్యలు తీసుకుంటారనే దాని మీద అటు జగన్మోహన్ రెడ్డిలో కానివ్వండి, ఇటు వైసీపీ నేతల్లో కానివ్వండి ఒక తీవ్ర ఉత్కంఠ అయితే ఉంది. ఒకవేళ బలమైన డెసిషన్ ఏం తీసుకుంటే ఆల్టర్నేట్ ఏం చేయాలి, కోర్టులకు వెళ్ళాలా లేదా మళ్ళీ రీఅపీల్ చేయాలా, ఏం చేయాలనే దాని మీద కూడా తర్జన పడుతున్న పరిస్థితి. చూద్దాం మరి ఇవాళ రేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అయితే ఆదేశాలు వస్తాయి. మరి ఎటువంటి ఆదేశాలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డిని క్షమించి వదిలేస్తారా లేదా కఠిన నిర్ణయాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూద్దాం.